హాయ్ గైస్! ఈరోజు చాలా టేస్టీగా అప్పటికప్పుడు బొబ్బట్లు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ బొబ్బట్ల కోసం నేను ఒక 1 గ్లాస్ మైదా అలాగే ఒక 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు ఈ బొబ్బట్లు అన్నది బాగా మెత్తగా రావాలి, మైదా అన్నా పర్వాలేదు అని అనుకుంటే కంప్లీట్‌గా మైదాతో కూడా చేసుకోవచ్చండి. బాగా మెత్తగా వస్తాయి. కొద్దిగా సాల్ట్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పిండి ఆరిపోకుండా పైన ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక తడిగుడ్డ గాని లేదా టైట్ గా ఒక మూత గాని పెట్టేసుకొని ఈ పిండి కొంచెం సేపు నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుంటున్నాను. పిండి నానేలోపు ఈ బొబ్బట్లలోకి పూర్ణం రెడీ చేసుకుందాము. మనం ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తో అంతే క్వాంటిటీ ఇలా పచ్చిపప్పు కూడా తీసుకొని ఒక 2-3 సార్లు బాగా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత అంతే క్వాంటిటీ వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, దానికోసం నేను ఇలా హోల్స్ ఉన్న ఇలా జల్లిబుట్టలో వేసుకొని ఇలా ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ లోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 యాలుకలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని బాగా మెత్తగా ఇలా పౌడర్ లా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా డిఫరెంట్ గా బాగుంటుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని కూడా కొద్దిగా బ్యాచెస్ వైజ్ గా ఇలా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని నీళ్ళు అనేది వేయకుండా బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని నేను ఒక ప్యాన్ లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కానీ పప్పు కానీ మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ సేమ్ అదే గ్లాస్ తో బెల్లం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర పడనివ్వాలండి. బెల్లం కనుక గెడ్డలుగా ఉంటే ఆ గెడ్డలు కూడా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ మనం ఇదంతా కూడా ఈ క్వాంటిటీ మొత్తం దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలి. మీరు పిండన్న కానీ లేదా పప్పు కానీ లేదా బెల్లం కానీ ఏదన్నా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీరు నెయ్యి ఫ్లేవర్ ఇంకా బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ నెయ్యి కూడా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకా టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా చూసారు కదా, ఈ పూర్ణం మొత్తం ప్యాన్ కి ఇలా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా నేను పక్కకి దింపేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి ఇలాచి ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఫైనల్ గా మొత్తం కలుపుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూర్ణం బూరెలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఒక 2 ప్లేట్స్లో ఇలా సపరేట్గా పెట్టుకున్నానండి. చూసారు కదా, సేమ్ ఇదే సైజులో మనం పిండి కూడా అంతే సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్ల కోసం నేను ఒక ప్లాస్టిక్ కవర్ ఈ సైజులో తీసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకొని ఒక 2 పేపర్లు తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో పూరీ ప్రెస్ చేసేది కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం ఈ సైజులో తీసుకున్నాం కదా, సేమ్ ఈ మధ్యలో ఇలా స్టఫ్ చేసుకొని ఇలా కొంచెం పిండిని ఇలా లాగించినట్టు ఇలా లాగి ఇలా కొంచెం మనం దీని మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్లోగా మనం ఇంకొక సెకండ్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని దీనిపైన పెట్టి మనం కొంచెం ఈజీగా ఈ వేలో అయితే నాకైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో అందుకని మీకు ఇదైతే చూపిస్తున్నానండి. ఇలా అయితే మనం చేత్తో తీసుకునేటప్పుడు పెనం మీద వేసుకునేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. పేపర్ నుండి సపరేట్ అవుతుందండి. చేతికి అతుక్కోకుండా పేపర్కి కూడా అంటుకోకుండా చాలా సింపుల్గా వస్తుంది. ఈ విధంగా అయితే మనం కొంచెం పెద్ద సైజులో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఈజీగా. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి పేపర్కి అంటుకోకుండా సింపుల్గా అయిపోతుంది. ఇలా మనం సింపుల్గా ఇలా చేత్తో తీసుకొని కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఇలా వేసుకొని పైన ఇలా కొంచెం నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్స్ కూడా కాల్చుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా ఇలా మనం ఈజీగా
ఈ స్టైల్లో బొబ్బట్లు అయితే చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా, సింపుల్గా ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత తీసేసుకుంటే మనం ఇన్స్టెంట్గా ఇలా క్విక్గా అయితే ఇంట్లోనే ఇలా సింపుల్గా బొబ్బట్లు అయితే రెడీ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం మైదా వాడితే బాగా మెత్తగా వస్తాయండి. నేను మైదా ప్లేస్లో ఎక్కువ గోధుమ పిండే యూస్ చేశాను. ఫైనల్గా బొబ్బట్లు అయితే రెడీ. చూసారు కదా, మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.